నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు కదా. ముఖ్యంగా జొన్నలు, రాగులు, మిల్లెట్స్ తో చేసిన రెసిపీస్. జొన్న రొట్టెలు చేసుకుని హెల్దీగా తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళకి జొన్న రొట్టెలు చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఒక చక్కటి హెల్దీ రెసిపీ జొన్న రాగి పరాఠా చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చేసుకోవచ్చు, లేదా డిన్నర్ లోకైనా చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నటి తరుగు, ఒక చిన్న క్యారెట్ తురుము, 1 రెమ్మ కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని 15 నిమిషాలు నానబెట్టి వేస్తున్నాను. ఈ పరాటాల్లో ఇలా పెసరపప్పును కూడా వేస్తే రుచి చాలా చాలా బాగుంటుందండి. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే 15 నిమిషాలు నానబెట్టి వేసుకోండి. వీటన్నింటినీ చక్కగా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇవి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి ఇందులో, కానీ నేను ఇక్కడైతే వేయలేదు. మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్ గానే కలుపుకోండి. ఎందుకంటే ఈ పరాటాలని చేత్తో ఒత్తుకుంటాం కాబట్టి ముద్ద కొంచెం సాఫ్ట్ గా ఉంటే ఒత్తడానికి వీలుగా ఉంటుందన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అరచేతికి కొంచెం నూనె రాసుకొని 2 నిమ్మకాయల సైజ్ అంత ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లా చేసి ఇలా బటర్ పేపర్ గానీ ఆయిల్ కవర్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. ముందు కొంచెం నూనె గానీ నెయ్యి గానీ అప్లై చేసి ఇలా పరాటాల్లా ఫ్లాట్ గా ఒత్తుకోండి. సైజ్ మీ ఇష్టం అండి, చిన్నవి కావాలంటే చిన్నవి, లేదా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇలా పరాటా చేసుకున్న తర్వాత తవా పైన కొంచెం నెయ్యి రాసి ఇలా నిదానంగా పరాటాలు వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యితోనే కాల్చుతున్నానండి. నెయ్యి ఇష్టపడిన వారు నువ్వు పప్పు నూనెతో కాల్చుకుంటే హెల్దీగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులకి తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోండి. ఇలా పెద్ద సైజ్ అనే కాదండి, చూస్తున్నారు కదా, ఇలా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. చిన్న సైజులో చేస్తే ఇలా చేత్తోనే వేసేయొచ్చండి, కానీ పెద్ద సైజులో కావాలంటే బటర్ పేపర్ని యూస్ చేస్తే వీలుగా ఉంటుంది. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని తీసి సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్ గా రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి. అసలు ఏం లేకపోయినా కూడా పర్వాలేదు, జస్ట్ ఉట్టివి తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి. సో మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.